మమ్మీకి ఇష్టం 1 పార్ట్, డాడీకి ఇష్టం 1 పార్ట్, పింకీకి ఇష్టం 1 పార్ట్, అందరికి ఇష్టం 1 పార్ట్. మీ హాలిడేస్ ని జాలీ డేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో. మైమర్పించే వాటర్ రైడ్, అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో. వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి. తప్పక విచ్చేయండి ఫన్ పార్క్, ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్, గొలగమూడి, నెల్లూరు. రాజకీయ వేధింపులుగాను కక్ష సాధింపు చర్యల భాగంగాను ఎన్నో కేసులు ఇప్పటికే మా అధ్యక్షుల వారి మీద నమోదు చేయడం జరిగింది. దానిలో ఉన్నటువంటి నైతిక విలువలు కానీ, న్యాయస్థానానికి అవసరమైనటువంటి సాక్ష్యాలు కానీ, మరి అవన్నీ ఉన్నాయో లేదో తెలియదు. కానీ కేసు అయితే ముందు ఆయన మీద ఇప్పటికే దాదాపు ఒక 7-8 కేసులు ఉన్నాయి. దానికి అదనంగా మళ్ళీ ఈ ఒక్క కేసు ఆయన మీద పెట్టడం జరిగింది. నిజంగా తప్పు చేసి ఉంటే చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరండి. కానీ చేశారా లేదా అనేది కూడా తెలియకుండా ఎవరి నోటికి వస్తే వాళ్ళు ఎంత మాట అంటే అంత. ఎక్కడ దాక్కున్నావు? మీకు చెప్పాల్సిన అవసరం ఏందా? ఆయన ఈ పత్రికల్లో ప్రశ్నించే తెలుగుదేశం నాయకులందరికీ అడుగుతున్నా, చెప్పాల్సిన అవసరం ఉందా? కక్ష సాధింపులు చేస్తాము, లేదనంటే ఆస్తులు వెనకాల పడతాము, లేదు ఇబ్బందికి గురి చేస్తాము అనేటటువంటి ఒక విధానాన్ని అవలంబిస్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తమకు ధీటైన రీతిలో తమకు తగువైన పద్ధతి ఎంచుకోవటంలో తప్పు లేదనే భావిస్తున్నామండి. తగ్గేదే లేదు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకుడి కాడి నుంచి కార్యకర్త వరకు ఎవరికి అన్యాయం జరిగినా మొత్తం పార్టీ కేడర్ అండగా నిలబడుతుంది అని చెప్పి మనవి చేస్తూ, గోవర్ధన్ రెడ్డి గారి మీద జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో పార్టీ యావత్తు అతనికి అండగా నిలబడుతుంది. మేమందరం కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వెంట నడుస్తున్నాం. ఈ క్రమంలోనే ఇంకెవరైనా కూడా అతని సహచరులు కానీ, అతని సంబంధించిన కుటుంబ సభ్యులకు కానీ ఇబ్బందులు తయారు చేసే విధంగా తెలుగుదేశం పార్టీ కనుక ప్రయత్నించినట్టయితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ కూడా గోవర్ధన్ రెడ్డి గారికి అండగా నిలబడి వాటిని ధీటుగా ఎదుర్కొంటామని చెప్పి మనం చేస్తూ, ఈ సందర్భంగా ఇబ్బందులకు గురి చేయాలి కాబట్టి కేసులు పెట్టడం జరుగుతూ ఉన్న క్రమంలో అటువంటి దారిలోనే నడిచినటువంటి ఈ అక్రమ కేసులు కూడా కోర్టు సరైన విధంగా స్పందిస్తుందన్న విశ్వాసం మాకుంది. గోవర్ధన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి చట్టం తన పని తాను చేసుకునే విధంగా న్యాయస్థానం కూడా తన విధానాన్ని తాను ప్రకటించేటటువంటి కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మేమందరం కూడా మా నాయకుడు జిల్లా అధ్యక్షుడు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి అండగా సంఘటితంగా నిలబడుతున్నామని ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నానండి.